ట్రేడింగ్ అంటే స్క్రీన్ ముందు కూర్చొని స్ట్రెస్ అవ్వడం కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను చాలా సార్లు చెప్తుంటాను. ట్రేడింగ్‌లో బిఫోర్ టేకింగ్ ట్రేడ్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేకి ముందు మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తామో, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ టైం చాలా మినిమమ్‌గా ఉండాలి. అంటే మీరు అనాలిసిస్ కోసం మీరు అంత టైమ్ స్పెండ్ చేయాలి. ఏ ట్రేడర్స్ ఎమోషనల్స్‌ని కంట్రోల్ చేయలేరు. మళ్ళీ బిగినర్స్ ట్రేడర్స్‌కి 9:15 ఓపెన్ అవ్వడానికన్నా ముందు మనకి క్లారిటీ అనేది ఉంటుంది మార్కెట్ పట్ల. సో, మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది? ఏ డైరెక్షన్ వెళ్తుంది? ఎలా ట్రేడ్ చేయాలి? ప్లస్ మనం సైకలాజికల్‌గా చాలా డిసిప్లిన్‌గా ఉంటాం. కానీ 9:15 ఓపెన్ అయిన తర్వాత మన కంట్రోల్ ఉండదు. ఎందుకంటే మనం చూసే ఒక్కొక్క క్యాండిల్ మనకి అగ్రెషన్ అంటే ఇంప్రెస్ అయ్యి మనం ఒక్కొక్క క్యాండిల్ వెనకాల అక్కడున్న రీజన్స్ లేకుండా మనం ట్రేడ్ చేస్తూ మొదలు పెడతాం. సో, అక్కడ ఏమవుతుంది, ఎస్పెషల్లీ 1 మినిట్ మళ్ళీ 3 మినిట్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్న వాళ్ళు ఓవర్ ట్రేడ్ చేస్తూ వెళ్తుంటారు. ఒక్కొక్క క్యాండిల్ మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళడం వల్ల. మీరు స్వింగ్ హై, స్వింగ్ లోస్ బేస్ ట్రేడ్ చేస్తున్నారా? లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ ట్రేడ్ చేస్తున్నారా? లేదా ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లోస్ లేదా లిక్విడిటీ మీరు మార్క్ చేసుకొని స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఇండికేటర్స్ వాడుతుంటే ఆ పర్టిక్యులర్ లెవెల్స్ దగ్గర మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేశారు. ఏ ట్రెండ్ ఉంది, ఆ పర్టిక్యులర్ లెవెల్ ఆ ట్రెండ్ వైపు బ్రేక్అవుట్ అవుతుందంటే మనకున్న టెక్నాలజీస్‌లో మనం కొన్ని వాడుకుంటే అది మన అడ్వాంటేజ్ అవుతుంది. అలాంటి టైం మనం సైకలాజికల్‌గా మనం దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూలో మనం రైట్ క్లిక్ చేసామంటే మనకి అలర్ట్స్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ అలర్ట్ జోన్‌ని మీరు ఫాలో చేయండి. ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో సైకలాజికల్‌గా మీరు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయకపోతున్నారంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్ వ్యూ, ప్రతి ఒక్క బ్రోకర్ అప్లికేషన్స్‌లో మనకి అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అలర్ట్స్ వాడామంటే మనం పర్టిక్యులర్‌గా ఒక లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందంటే అది మనకి అలర్ట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అలర్ట్స్ ఇచ్చిన తర్వాత మనం స్క్రీన్ చూసుకొని మనం అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాము బేస్డ్ ఆన్ వాల్యూమ్ అండ్ మొమెంటమ్, అంటే ఒక రివర్సల్, ఒక రిట్రేస్ అయిన తర్వాత మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకి స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఓవర్ ట్రేడ్ చేయము. మళ్ళీ మనం మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిల్ వెనుకల ఉన్న బిహేవియర్ ప్లస్ అక్కడ ఉన్న ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వల్ల మనం ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వము. ప్రొఫెషనల్ ట్రేడర్స్ పర్టిక్యులర్‌గా ట్రేడింగ్ స్క్రీన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరు. కానీ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే రియాక్షన్ ఇస్తాం. కానీ బిగినర్స్ మళ్ళీ ఇంటర్మీడియట్ రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఉన్న ప్రతి ఒక్క క్యాండిల్స్ వెనకాల మనం రియాక్షన్ ఇస్తూ వెళ్తూ ఉంటాం. ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటూ మనం ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాసెస్‌లో ఉంటాం. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద మీరు టైం స్పెండ్ చేయకపోయినా మీరు అలర్ట్స్ తీసుకోండి. ఆ పర్టిక్యులర్ అలర్ట్స్ తీసుకున్న తర్వాత వేరే స్టాక్స్ మీద అనాలిసిస్ చేయండి. మళ్ళీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ ఏదైనా ఉంటే దాన్ని రీడ్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేయండి. అలాగే ఇలాంటి టెక్నాలజీ అలర్ట్స్ వాడడం వల్ల మనకి ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి అలర్ట్స్ ఇవ్వడం వల్ల మన టైం స్పెండ్ అవుతుంది. మనం అక్కడ స్మార్ట్‌గా మనం ట్రేడింగ్ లైఫ్‌లో డిసిప్లిన్‌గా మనం మూవ్ చేయగలుగుతాం. ఆటోమేషన్ స్టార్ట్ చేసి మీ ట్రేడింగ్ లైఫ్ ఈజీ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్స్క్లూజివ్ ఆన్ ట్రేడింగ్ సైకాలజీ కోసం తెలుగు ట్రేడింగ్ సీక్రెట్ ఫాలో అవ్వడం మర్చిపోకండి.